టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీద ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించినటువంటి నేర బృందం ఈ డేట్కి మాకు సంబంధం లేదు, మేము ఏది చెబితే అదే అనే పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉన్నారు. వాస్తవానికి 60 లక్షల మంది 64 లక్షల మంది వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఇస్తూ ఉంటే ఎవరైతే వాలంటీర్లు ఇస్తూ ఉన్నారో ఆ పెన్షన్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారనే ఉద్దేశంతో ఈ ప్రక్రియకు వాళ్ళని దూరంగా పెట్టినప్పుడు వాస్తవానికి 1,30,000 మంది వివిధ స్థాయిలో గ్రామ స్థాయిలో ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పంచాయతీ ఉద్యోగస్తులుగా, మెప్మా ఉద్యోగస్తులుగా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులుగా, అనేక మంది సచివాలయ ఉద్యోగస్తులుగా, అనేక మంది 1,35,000 మంది ఉద్యోగాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కనుక 64 లక్షల మందిని వాళ్ళని భాగీకరించి వాళ్ళని కనుక పంచితే ఒక్కొక్క ఉద్యోగస్తుడికి కేవలం 44 మంది పడతా ఉన్నారు. 44 మందికి మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి అని పిలువబడతా ఉన్నాడు. ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కట్టుబడి ప్రభుత్వం ఏం చేయాలి? ఈ 1,34,000 మంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఈ పెన్షన్ ప్రక్రియను కనుక చేస్తే ఒక్కొక్కరికి వచ్చేసి 40 నుంచి 44 మంది పడతా ఉన్నారు. ఈ 44 మందికి గంట నుంచి 2 గంటల్లో వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని గౌరవించేటట్టయితే, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్ని గౌరవించేటట్టయితే, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని గౌరవించేటట్టయితే ఒక్క ఉద్యోగి 44 నుంచి 45 మందికి ఎన్ని రోజుల్లో పెన్షన్ ఇవ్వగలుగుతాడు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 1 గంటలో 2 గంటల్లో ఇవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి నాకేం సంబంధం లేదు, నేను ఈ రాజ్యాంగాన్ని పట్టించుకోను, ఈ చట్టాలని పట్టించుకోను, ఈ ఎన్నికల కమిషన్ నిబంధనలు నేను పట్టించుకోను అన్నట్టుగా ప్రవర్తిస్తూ శవ రాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డాడు. వృద్ధులన్న తర్వాత ఎండ దెబ్బకి అనారోగ్యంతో కొంతమంది మరణిస్తారు. వాళ్ళ పట్ల మనం సానుభూతితో ఉండాలి. అట్లా మరణించకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఒక పక్కన, వాళ్ళకి సంబంధించినటువంటి చిల్లరగాళ్ళు మంత్రులు అనేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక రాజకీయాలు ఒక పక్కన శవ రాజకీయాలు చూస్తూ ఉంటే చేదరింపుకు గురేస్తూ ఉన్నారు. ఆవేదన కలుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో వృద్ధులు వితంతువులు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు పడుతున్న వేదన పట్ల ఆవేదన కలుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు తన ఆవేదనని వెలబుచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇళ్ళ దగ్గరికే పెన్షన్ ఇవ్వాలని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ నిన్న జోగి రమేష్ పెలమనూరులో ఏం చేస్తాడు? అక్కడ వజ్రం అనే ఒక ఆమె 80 సంవత్సరాల వయసు కలిగిన ఆమె పెన్షన్కి ఒకసారి వచ్చి వాళ్ళు సరైనటువంటి సమయంలో ఇవ్వకపోతే ఎండ దెబ్బకి మరణించినటువంటి పరిస్థితి ఉంది. మరణిస్తే ఈ జోగి రమేష్ అనేటువంటి వాడు మాజీ మంత్రి అయినటువంటి వ్యక్తి, బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ఎన్నికల కమిషన్ పరిధిలో ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి? ప్రభుత్వ ఉద్యోగుల గురించి మాట్లాడాలి. అయ్యా, ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయం ప్రకారం సచివాలయ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వాలి, లేదా రెవెన్యూ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వాలి, లేదా పంచాయతీ ఉద్యోగస్తులు మీకు పెన్షన్ ఇవ్వాలి. ఆ పెన్షన్ ఇవ్వలేకపోవటం మా తప్పు, మేము సరిగా పనిచేయించలేకపోయామని చెప్పేసి మాట్లాడాలి. కానీ ఇతను ఏం మాట్లాడతాడు? ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఏం మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు కోర్టుకు వెళ్ళటం వల్ల మీకు